హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడే డబుల్ ఇస్మార్ట్ మూవీ అయితే కంప్లీట్ చేసి వచ్చామండి. సో ఇంకా డైరెక్ట్గా రివ్యూలకు అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. మూవీ ఎలా ఉందిరా అంటే ఒక బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అయితే చెప్పలేం, కానీ ఒక డీసెంట్ ఎఫర్ట్ అండి. ఓకే కైండ్ ఆఫ్ మూవీ ఇది. ఒక ఆయన ఫోన్ చేశారు నాకు. ఆయన విజయేంద్ర ప్రసాద్ గారు. ఆయన మాట చెప్పారు, మీలాంటి డైరెక్టర్లు ఫెయిల్ అవడం నేను చూడలేను. ఆ చిన్న చిన్న తప్పులు ఏం చేస్తుంటారో తీసే ముందు నాకు ఒకసారి చెప్పండి సార్ అని. నేను ప్రీవియస్గా నాకు కొద్దిగా హోప్ అయితే ఉండిందండి ఈ మూవీ పైన. ఎందుకంటే రీసెంట్గా పూరి గారి ఇంటర్వ్యూ అయితే చూశాను. దాంట్లో రాజేంద్ర ప్రసాద్ గారితో జరిగిన కొంచెం కన్వర్సేషన్ అయితే షేర్ చేసుకున్నారు. ఇది చూసిన తర్వాత ఓకే, ఈ మూవీ కంబ్యాక్ ఇస్తున్నారు ఏమో, మేబీ ఇది ఆల్రెడీ మనకి తెలిసిన కాన్సెప్టే కూడా. ఇస్మార్ట్ శంకర్ 1లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కాన్సెప్టే ఇది. లైక్ మెమరీ ట్రాన్స్ఫర్ చేయడం ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి. సో నేను అదే అనుకుంటా ఉన్నాను, అంటే ఇది ఆల్రెడీ మనకి తెలిసిన కాన్సెప్టే కదా. సో దీన్ని మళ్ళీ ఎలా మనకి ఫ్రెష్గా చూపిస్తారు, సిమిలర్ కైండ్ ఆఫ్ ఫైట్స్ కానీ సిమిలర్ కైండ్ ఆఫ్ స్టఫ్ అన్నీ ఇవే ఉంటాయి. సో దీన్ని చూపించి మళ్ళీ ఎలా ఈ మూవీని బెటర్ చేస్తారు అనుకున్నాను. సో ఆ హోప్తోనే మూవీకి అయితే వెళ్ళాను. కానీ అంత ఎక్స్పెక్టేషన్స్కి అయితే అంత రీచ్ అయితే అవ్వలేదండి. ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ అనేది నెక్స్ట్ లెవెల్ మూవీ అండ్ కంపేర్ టు దిస్. సో ఆ మూవీ మనకి బాగా నచ్చింది కాబట్టి దీంతో దాన్ని మ్యాచ్ చేసి కంపేర్ చేస్తే మనకి డెఫినెట్లీ ఇది కొద్దిగా తక్కువనే అనిపిస్తుంది దాంతో కంపేర్ చేసి చూస్తే. సో ఇంకా మూవీలోకి అయితే వెళ్ళిపోదామండి. మూవీ ఇనీషియల్గా స్టార్ట్ అవడమే ఒక 10 to 15 minutes ఒక స్లో పాత్రలోనే స్టార్ట్ అయ్యింది. ఓకే, ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యింది, ఇంకా మేబీ ఇంప్రూవ్ అవ్వచ్చు, ఇంకా రామ్ గారి ఎంట్రీ కూడా కాలేదు అనుకున్నాను. సో వన్స్ రామ్ గారి ఎంట్రీ అయితే మంచి ఎనర్జెటిక్గానే ఉంటుందండి. సో అక్కడి నుంచి అయితే హోప్ అయితే స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ నుంచి ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ కాన్సెప్ట్తో వస్తారేమో, ఒక డెఫినెట్లీ కైండ్ ఆఫ్ గుడ్ మూవీ అయితే ఉంటుంది అనుకున్నాను. సో నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ఒక 40 minutes వరకు అయితే మూవీ అయితే బాగుంటుందండి. ఒక మంచి డీసెంట్ ప్లాట్లో అయితే వెళ్తుంటుంది, మనకి ఇక్కడ బోర్ కూడా కొట్టదు. సో కానీ దాని తర్వాత నుంచి ఇంకా గ్రాఫ్ అలా డౌన్ అవుతూ వెళ్ళిపోతుంది ఇంకా. సో మనకి ఇంకా ఇక్కడ చేయడానికి కూడా పెద్దగా అయితే ఏం లేదు. సో ఇక్కడ మన రామ్ గారిని అయితే డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే స్కంద మూవీ తర్వాత ఒక 2 monthsలోనే ఈ మూవీ కోసం ఆ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చేయడం అనేది, ఆ డెడికేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. సో రామ్ గారు చేయాల్సిన అయితే తను చేశారండి. సో అక్కడ ఇంకా చేయడానికి అయితే ఏం లేదు. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే పెద్దగా అయితే ఏం ఉండవండి. రామ్ గారే మ్యాక్సిమం సీన్స్లో ఇంకా ఆయన కోసమే చూడాల్సి వస్తుంది ఫస్ట్ హాఫ్ అంతా కూడా. ఇంకా ఫస్ట్ హాఫ్లో కొంత టైం తర్వాత ఆలీ గారి అయితే సీన్స్ అయితే ఉంటాయండి. సో ఇనీషియల్లీ ఫస్ట్ హాఫ్లో ఆలీ గారు సీన్స్ మనం బాగా ఎంజాయ్ చేస్తాం బేసిక్గా. ఎందుకంటే ఇంతవరకు ఆయన ఇటువంటి కైండ్ ఆఫ్ రోల్ అయితే ఇప్పుడు చూడలేదు. మేబీ ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ ప్రీవియస్ చాలా వచ్చిండొచ్చు, కానీ ఆయన దీన్ని బాగా అడాప్ట్ చేసుకొని బాగా అయితే చేశారు ఈ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయ్యి. కాకపోతే ఫస్ట్ హాఫ్లో మనం ఏదైతే ఎంజాయ్ చేసామో సెకండ్ హాఫ్కి వెళ్ళినప్పుడు మనకి అదే కొద్దిగా క్రింజ్లా కొద్దిగా బోర్లా అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఆలీ గారి క్యారెక్టర్ అనేది ఎక్కువ రీయూజ్ చేస్తారండి. చాలా వరకు దాన్ని కొంతవరకే పెట్టుంటే దాని యూనిక్నెస్ అనేది దానికి ఉంటుంది. సో వీళ్ళు ఎప్పుడైతే దాన్ని ఊరికే రీయూజ్, సంబంధం లేని సీన్స్ మళ్ళీ ఆలీ గారిని తీసుకొని రావడం, అక్కడ సంబంధమే లేకుండా మళ్ళీ అక్కడ సీన్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది మనకి ఒక క్రింజ్ లాగా అనిపిస్తుంది. అంటే ఓకే, ఒక చోట వర్కౌట్ అయింది కదా, మళ్ళీ ఇంకో చోట పెట్టేద్దాము, మళ్ళీ వర్కౌట్ అయిద్దేమో అన్నట్టుగా అయితే పెట్టారు. సో అది ఫస్ట్ ఒక 2 to 3 times మాత్రమే బాగుంటుందండి. మళ్ళీ అంతగా అయితే మనకైతే వర్కౌట్ అయితే అవ్వదు ఆ సీన్స్. సో ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే ఇంకా తెలిసిందే కదండి, పూరి గారి సినిమాలో హీరోయిన్స్ ఎట్లా ఉంటారు. ఇంకా బేసిక్గా వాళ్ళకైతే పెద్ద రోల్ అయితే ఏం లేదు. సో ఏదో డ్యాన్స్ కోసమో ఏదో క్యారెక్టర్ ఇనీషియల్గా క్యారెక్టర్ అయితే ఉంటుంది అనుకున్నా, కానీ ఒకసారి థీఫ్ అంటారు, ఒకసారి గవర్నమెంట్ అపాయింట్ చేసింది అంటారు, మళ్ళీ సంబంధం లేకుండా విలన్స్తో కలిసి డ్యాన్స్ చేస్తా. సో ఆ కైండ్ ఆఫ్ అయితే ఉంటుందండి. సో హీరోయిన్కి పెద్ద మ్యాటర్ అయితే లేదు ఈ మూవీలో. ఇంకా కమింగ్ టు అజయ్ దత్ గారు అండి, నాకు స్టార్టింగ్ నుంచే కొద్దిగా ఏదన్నా తేడా కొట్టిందంటే ఆయన గురించే. ఎందుకంటే ఈ మూవీలో నేను ఎందుకు అనుకున్నానంటే ఆయన బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. సో ఇప్పుడు ఇది పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి సో దానికోసం ఆయన ఏమన్నా యూజ్ చేసుకున్నారేమో అనుకున్నా, కానీ బేసిక్గా ఆయన మొహంలో ఎక్స్ప్రెషన్ అయితే పలకట్లేదండి సరిగ్గా. మీరు చూడొచ్చు, కేజీఎఫ్లో అయితే బాగా వర్కౌట్ అయింది, కాకపోతే లియోలోనే కొద్దిగా తేడా కొట్టింది. ఈ మూవీలో అయితే అంత వర్కౌట్ అయితే అవ్వట్లేదండి. మీరు చూసే చాలా సీన్స్లో ఆయన ఐ గ్లాసెస్ పెట్టి అయితే మేనేజ్ చేశారు నాకు అనిపించింది నాకైతే. అండ్ కొన్ని సీన్స్ కూడా వర్కౌట్ కాలేదు, ఆయనకి లిప్సింగ్ కానీ ఆ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అనేది వర్కౌట్ కాలేదు. ఇంకేంట్రా అంటే నా ఓన్లీ నెగిటివ్సే ఉన్నాయి ఆ మూవీలో, పాజిటివ్స్ ఏం లేవా అంటే ఉన్నాయండి. పాజిటివ్స్ కూడా కొన్ని డెఫినెట్లీ ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ వన్ అయితే మాత్రం మన రామ్ గారే అండి. ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీ కానీ, ఆ రోల్ అడాప్షన్ కానీ,
నాకు తెలిసి ఇస్మార్ట్ శంకర్ వన్ ఎప్పుడు 5 years బ్యాక్ వచ్చింది అనుకుంటా. సో దాన్ని ఆల్మోస్ట్ మ్యాచ్ చేశారండి. ఆల్మోస్ట్ కాదు, డెఫినెట్లీ ఫుల్గా మ్యాచ్ చేశారు ఆ రోల్ని. సో తనకున్న స్కోప్లో 200% పెట్టి అయితే చేశారు తను. షోర్గా తను ఏమైతే ఇవ్వాలో తన రోల్కి అది డెఫినెట్లీ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇస్మార్ట్ శంకర్ వన్ కన్నా దీంట్లో ఇంకా ఎక్కువ పుష్ చేసుకున్నారేమో అనిపించింది. ఎందుకంటే మీరు మూవీ చూస్తే మీకు ఆ కైండ్ ఆఫ్ వేరియేషన్ అయితే తెలుస్తుందండి. విత్ ఇన్ సెకండ్స్లో ఆ కైండ్ ఆఫ్ వేరియేషన్ అనేది చూపించడం. సో తనైతే డెఫినెట్లీ తను ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు. సో చెప్పాను కదండి, ఇంకా దీని తర్వాత ఇంకొక పాజిటివ్ ఏందిరా అంటే మణి శర్మ గారిని మ్యూజిక్ డైరెక్షన్ అండి. ఆ కైండ్ ఆఫ్ బీజిఎమ్స్ కానీ సౌండ్ కానీ కొన్ని సీన్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యింది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అండి. క్లైమాక్స్ సీన్లో మ్యూజిక్ అయితే మనకి డెఫినెట్లీ నచ్చుతుంది. సో ఈ మ్యూజిక్ కూడా కొంతవరకు అయితే పాజిటివ్ ఈ మూవీకి. ఇంకా కొన్ని సీన్స్ అండి, అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్. ఇనీషియల్గా మన ఆలిగా కామెడీ సీన్స్ డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తాము, కానీ ఇప్పుడు గోస్ ఆన్ మనకి కొద్ది క్రింజ్లా బోర్లాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక సీన్ గురించి చెప్పాలంటే, ఇంకా రివ్యూ లాస్ట్కి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో ఇదైతే స్పాయిలర్ అండి. ముందే మీరు మూవీ చూడకపోతే ఇక్కడ ఆపేసండి, స్పాయిలర్. సో అది ఏందిరా అంటే మనకి క్లైమాక్స్లో అజయ్ గారు రామ్ని గన్తో షూట్ చేస్తారు. సో అది నార్మల్ గన్ కూడా కాదు, షార్ట్ గన్. అది షార్ట్ గన్తో షూట్ చేసిన తర్వాత కూడా విత్ ఇన్ ఒక 2-3 minutes మళ్ళీ లేచి ఫైట్ చేస్తున్నారండి. అద్భుతం, ఫెంటాస్టిక్. నథింగ్ పెయిన్ ఏం అనిపించదు. సో ఒక్క సెకండ్ అట్లా మన పూరి గారు కూడా ఏమన్నా బోయా స్కూలా అనిపించింది ఆ కైండ్ ఆఫ్. సో అది కొద్దిగా లాస్ట్లో అయితే అది వదిలేస్తే ఫైట్ అంతా కూడా బాగుంటుందండి, క్లైమాక్స్ కూడా. కాకపోతే ఈ ఒక్క లాజిక్ ఎలా మిస్ అయ్యారా మళ్ళీ ఇలాగా అనేసి అది కొద్దిగా అట్లా క్రింజ్ లాగా అనిపించింది. సో అదండి కంప్లీట్గా మూవీ రివ్యూ అయితే. మీరు డెఫినెట్లీ వెళ్ళి ఒక 1 time అయితే ఎంజాయ్ చేయొచ్చు రామ్ గారి కోసం. ఇనీషియల్గా ఆలీ గారి సీన్స్ కోసం ఫన్నీ సీన్స్ కూడా బాగుంటాయి. కానీ ఒకవేళ మీరు మరీ ఫస్ట్ పార్ట్ని కన్నా ఎక్స్పెక్టేషన్స్ హైలో పెట్టుకొని దానికన్నా ఇంకా బాగుంటుందని వెళ్తే మాత్రం డెఫినెట్లీ డిసప్పాయింట్ అయితే అవుతారండి. సో అదండి మన డబుల్ ఇస్మార్ట్ మూవీ రివ్యూ. సో ఇక్కడ దాకా మీరు చూసినట్లయితే, మీకు వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి. మన రివ్యూ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో చెప్పండి. సో మనం ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా అని కూడా మనకు తెలుస్తుంది. ఒకవేళ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో రాయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.